హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరమా, యేసు కొనియాడనా తరమా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వివరింతును. నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరమా, యేసు కొనియాడనా తరమా. ఏమని వర్ణింతును. నా దిన స్థితిలో నేనున్నప్పుడు నన్ను చూసినది నీ ప్రేమే. కాడంధకారము నన్ను కమ్ముయుండగా నా చేయపట్టి నడిపించితివే. నా దిన స్థితిలో నేనున్నప్పుడు నన్ను చూసినది నీ ప్రేమే. కాడంధకారము నన్ను కమ్మియుండగా నా చేయపట్టి నడిపించితివే. నీ కరుణ నాపై కురిపించితివే. నీ కరుణ నాపై కురిపించితివే. నన్ను నీ సేవలు నిలిపిన దేవా, నన్ను నీ సేవలు నిలిపిన దేవా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వివరింతును. నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరమా, యేసు కొనియాడనా తరమా. ఏమని వర్ణింతును. నా శాపము బాపి పాపము భరించి సిలువలు నాకై మరణించితివే. నీ నిత్య జీవము నాకివ్వదలచి ఆ పరమ నగరిని విడిచిన దేవా. నా శాపము పాపి పాపము భరించి సిలువలు నాకై మరణించితివే. నీ నిత్య జీవము నాకివ్వదలచి ఆ పరమ నగరిని విడిచిన దేవా. నీ రాజ్యములో నన్ను చేర్చగను, నీ రాజ్యములో నన్ను చేర్చగను. నరునికి నాకై వచ్చిన దేవా, నరునికి నాకై వచ్చిన దేవా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వివరింతును. నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరమా, యేసు కొనియాడనా తరమా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వివరింతును. నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరమా, యేసు కొనియాడనా తరమా. ఏమని వివరింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విజయనాథ్ గారు వచ్చి ఒక పాట పాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికి వచ్చినటువంటి పాట పాడుకుందాం. ప్రభు మనందరినీ కూడా 2025 సంవత్సరం అంతా కూడా అనేకమైనటువంటి విభక్తుల నుండి, అలాగే అనేకమైన బలహీనతల నుంచి మనందరినీ కూడా కాచి కాపాడి మనందరి జీవితాల్లో మరొక నూతన యొక్క సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రియులారా, సంవత్సరాలు గడుస్తున్నాయి, యుగాలు గడుస్తున్నాయి, రోజులు మారుతున్నాయి, అలాగే ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయి. ఈరోజు మీరు న్యూస్ చూసారా లేదో కానీ ప్రియులారా, టీవీ ఆన్ చేయగానే మొట్టమొదటిగా మనం వినేటువంటి వార్త ఏంటంటే మరణ వార్తలే వింటున్నాం. కానీ మరణించిన వారి కంటే బ్రతికున్న వారు శ్రేష్ఠులు అంటారా, మరణించిన వారు శ్రేష్ఠులు అంటారా? మరణించిన వారు శ్రేష్ఠులు అంటారా, బ్రతికున్న మనం శ్రేష్ఠులు అంటారా? మరి మనల్ని ఎందుకు బ్రతికించాడు దేవుడు? ఇంకా ఆయన స్తుతించడానికి కరెక్ట్. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నామంటే దేవుని పిల్లలుగా, దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. అందుకే మనం ప్రియులారా దేవుని స్తుతించే పాటే పాడదాం. స్తుతి పాటుకే బ్రతికించిన జీవనదాతవు నీవేనేటువంటి పాటను పాడి ప్రభువుని స్తుతి. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవితకాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయుతో నన్ను నింపినావు, నీ కృప బాహుళ్యమే వేళని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నా దుఃఖ దినములు, నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నా దుఃఖ దినములు, కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో
నుండి ఏర్పరచినావు, నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యముకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను పోదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరచును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువులేకై ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. హేతువులేకై ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలచిన ప్రతి స్థలమునా పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరచును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరచును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీవించవే
సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని లేకుండా నేనుండలేను యేసయ్యా ఈ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాగ్యమైనావే శుభ్రతలో పరిశుద్ధతలో నిన్ను కోరినందిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతలేదయ్యా నీ జాలని నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొడువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొడువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీ కలి అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ. పాడుతుంటే అలాగ వస్తూ ఉంటుంది. ఈ సమయంలో సహోదరి రెబకమ్మ గారు వచ్చి ఒక పాట పాడతారు. అమ్మ రారా త్వరగా, టైం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందు వెతికినా యేసునామమే ఎటో వెళ్ళినా యేసుగానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసు ప్రేమ
ప్రేమ మంచితనమును ఏలో వైపులా ఈ వారించిన మాటలు సాలవు ఆ ప్రేమతో ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఆకాశమంతా శిలతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను ఈ స్వాతరాలతో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు ఆకాశమంతా శిలతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాసరాలతో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం మనసుతో చేసిన దేవుళ్ళ ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నీడలో చూసిన మనసుకు విడుదల ఎవరు ఇవ్వలేదయా మనసులో చేసిన దేవుళ్ళ ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేదయా ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఏలో వైపులా ఈ వారించిన మాటలు చాలు ఆ ప్రేమతో ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం దేవుని స్తోత్రం హల్లెలూయా ఇందులో ఒక పాటకి రెడీగా ఉండాలి దీవెన. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఇంతవరకు చక్కని స్థుతుల్లో తోడుగా నడిపించిన దేవదేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ఈ మొదటి వారము బల కార్యక్రమంలోను మరి ఆరాధనలోను ప్రభు తోడుని నడిపించేలాగా ఇంతవరకు స్థుతుల్లో
మహిమపరిచి గణపరిచినటువంటి బిడ్డలు అందరిని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. వచ్చిన సేవకులు విజయరాజు గారు కూడా ప్రభు దీవించిన గాక. నూతన సంవత్సరంలో దేవుడు తోడైండును గాక. మరి దేవుడు గడిచిన గత కాలమంతా చేసిన మేలులన్నీ యెహోవా నాకు మహోపకారములు చేసి అన్నాడు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరిచిపోకుండా అన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకొని దేవునికి స్తుతులు చెల్లిందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ, నీకు ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మేడం గారు. ఇష్టుడా కమ్మనివాడా పరలోకమందున్న నా తండ్రి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, తమకిష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాకనిచ్చిన నీవిచ్చిన లేఖన వాక్యాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాను. అయ్యా, నీవే మా దేవుడవు, మా రక్షకుడవు, మా ప్రాణ ప్రియుడవు, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రివు, దేవాది దేవుడవు, ప్రభుల ప్రభుడవు, సమీపించరాని మహా తేజస్సుతో నీ ఒక్కడవే అమరత్వము కలిగి ఉన్న తండ్రివు. దేవా, ఈ దినము ఎంతో సుదినము, మహాపరిశుద్ధమైన దినము, ప్రభు దినము. తండ్రి నీకు వందనాలు. ఈ ప్రభు దినాన్ని ఎలా ఆచరించాలో నువ్వు నేర్పించిన నీ విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాను. ప్రియ ప్రభువా, 2025 సంవత్సరంలో గడిచిన కాలమంతా కంటికి కనుపాపలే కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరం ఇచ్చి ప్రభువా 2026 సంవత్సరంలో నూతనమైన దినాన్నిచ్చి నీ తండ్రి పరిశుద్ధమైన దినం ముందు ప్రభువా నీ ప్రియ సన్నిధిలో నా తండ్రి నేను నిన్ను స్తుతించి ఆరాధించే ఈ భాగ్యాన్ని ఇచ్చినందులకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాను. అయ్యా, నేను ఎక్కడి దాను నచ్చటి దానునైనప్పటికీ నీ ప్రియమైన మందిరములో నీ ప్రజల సహవాసములో తండ్రి నిన్ను స్తుతించుకునే అర్హత ఇచ్చినందులకు వందనాలు. ప్రభువా నా తండ్రి, నేను అయోగ్యురాలను, ఏ మంచితనం అర్హత యోగ్యత లేనిదానను అయినప్పటికీ ప్రభువా నీ కేవలం నీ కనికరము నీ కృపతలో నన్ను ప్రభువా ఆదరించి కనికరించి ప్రేమిస్తున్నందులకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాను. దేవా, నీవిచ్చిన వాగ్దానాలు ప్రభువా నా తండ్రి నూతనముగా జరిగిస్తున్నందులకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాను. అయ్యా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో. వాళ్ళ హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్న దేవుడవు. నీతో కరుణా వాత్సల్యము కలిగిన తండ్రివు, మహానుభావుడవు, మహా గొప్ప రక్షకుడవు, దేవాని అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడవు, నిత్యుడవు, తండ్రివు, సమాధానకర్తవు. ప్రభువా నా తండ్రి, ఈ లోకానికి మా పాపాలు శాపాల నిమిత్తము ప్రభువా రావడానికి ఇష్టపడ్డావు తండ్రి. నీకు వందనాలు. వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి ప్రభువా నా తండ్రి నీవు చేసిన పరిచర్య, నీవు చేసిన సమస్త యాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాము. ప్రభువా నా తండ్రి, ఇదిగో దేవా నా ప్రియమైన ప్రభువా, ఈ యొక్క ఆరాధనకి ప్రభువా ఆది నుండి ప్రభువా అంతము వరకు నీ కాపుదల నీ భద్రత ఉంచు. దేవా నీ దాసుల ద్వారా ప్రభువా నీ దాసుల ద్వారా ఎన్ని మర్మాలు మా కొరకు నువ్వు బయలుపరచడానికి నువ్వు ఇష్టపడుచున్నావో మర్మాలు బయలుపరచండి. నీ దేనమైన స్వరము ప్రభువా నీతో హృదయములో ఉంచు. నీ కనుదృష్టి తండ్రి నీ దాసులపై ఉంచి అనేకమైన మర్మాలు మా కొరకు నువ్వు బయలుపరిచి మా హృదయములో తండ్రి పదిలిపరుచుకోవడానికి నువ్వు సహాయం దయచేయి. తండ్రి దేవా, నీ ఒక్కడవే గొప్ప దేవుడవు,
అధిక స్థుతులకు పాత్రుడు తండ్రి. నీ యొక్క మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో తండ్రి. రానటువంటి బిడ్డలకు మరొక తరుణం దయచేయు. ఇదిగో ప్రభా నా తండ్రి, బల్ల నీ వద్దనున్నది తండ్రి. నీ యొక్క శరీరము నీ రక్తము తిని త్రాగువాడు యోగ్యుడు అన్నావు. అటువంటి యోగ్యత మా అందరికి కలుగు చేసినందులకు వందనాలు. ఎటువంటిది విధముగా అపరాధముగా చేయకుండా నీ యందు స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి కలిగించు. నీ వైపు చూసుకునే యోగ్యత మా అందరికీ కలుగు చేయమని, నా సమస్తము నీ పాద సన్నిధికి చేర్చుకోమని, నా ప్రియుడు, నా రక్షకుడు, నా ప్రాణ విమోచకుడు యేసయ్య వారి పేరట నేను నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకొనుచున్నాను తండ్రి. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలిచియుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడు అనియు నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి అందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటికీ యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతములన్నీ నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల నుండి గాలిని ఆయన బయలువెళ్ళజేయును. ఐగుప్తులో మనుష్యుల తొలచులుకలను, పశువుల తొలచులుకలను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను, మహాత్మ కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసేవాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్ముడు యేసయ్య నీకే వందనాలు, వేల లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలన దేవునికి ఆరాధించి పాడదాం. హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోమా. యెహోవా షలోం, యెహోవా షలోం, యెహోవా షలోం, యెహోవా షలోం. శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే, శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, 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 ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. అభిషేకం నా
తలపైన ఆత్మైన యేసు నాలోనా ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మవర్షము నాలో హల్లెలూయా హల్లెలూయా అయ్యా ఈ నూతన సంవత్సరంలో నాయన అభిషేకం తలపై ఉంచండి ప్రభా ఆత్మవర్షాన్ని మాలోనికి పంపించండి ప్రభా అయ్యా ఈ సంవత్సరం అంతా ప్రభా నీ అభిషేకం నా మీద ఉంచండి ప్రభా ఈ 2026 సంవత్సరం ఆది నుంచి అంతం వరకు ప్రభా ప్రారంభ దినాలు మొదలుకొని ప్రభా చివరి దినాల వరకు ప్రభా అయ్యా 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 నీ అభిషేకము నీ ఆశీర్వాదము నీ దీవెన నీ మేలు నా కుటుంబం మీదకి నా సంఘం మీదకి నా సమాజం మీదకి ఇక్కడికి వచ్చి నీ బిడ్డలందరి మీదకి పంపించయ్యా అయ్యా నీవు తప్ప ఇంకెవరు సహాయం చేసేవారు లేరయ్యా అయ్యా అయ్యా కనికరించి ప్రభా మన మధ్యలో ఉన్నటువంటి జయమ్మ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు క్లుప్త ప్రార్థన సర్వాధికారి నేడు నిరంతరము రాజా ఏకరీతి గుణ తండ్రి నీకు స్తోత్రములు 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 నాయన ఎంతవరకు రాజా మా మధ్యలో ఉండు తండ్రి మాతో ఉండు తండ్రి నీకు వందనాలు ప్రభువా మరొకసారి నాయన ఇగో తండ్రి 6వ సంవత్సరం నాయన ఈ 2006 ప్రభువా నాయన మేము చూడడానికి నాయన మాకిచ్చిన కృపను బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభువా అనేక శ్రేష్ఠులు ధనవంతులు అంద సందాలు గలవారు ప్రభువా ఈ దినాన్ని ఈ సమయాన్ని చూడలేకపోయారు ప్రభువా కాల గర్భంలో కలిసిపోయారు తండ్రి నీకు వందనాలు మేమున్నామంతే నాయన నీ కేవలం నీ కృప నీ దయ నీ కనికరం పట్టి మేమున్నాం తండ్రి నీకు స్తోత్రములు పరిశుధాత్మ దేవుడా నీకు వందనాలు ఎంతవరకు ఆరాధనలో మీరున్నారు తండ్రి మయం తెచ్చుకున్నారు నీకు స్తోత్రాలు తండ్రి ముందున్న స్వామి రాజా మరొకసారి నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి నీ ఆత్మ వర్షము మాలోనికి పంపించు నీ అభిషేకము మా తల మీదకి పంపించు అయ్యా నాయన ఈ నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటము నాయన మా అందరికి నీ ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు స్తుతులు ప్రభువా పరిశుధాత్మ దేవుడా నీకు వందనాలు ముందున్న సమయంలో నాయన మీ ఆత్మతో నాయన ఎత్తుపట్టుకోండి తండ్రి మీద ఆశలు దేవానికి స్తోత్రములు నాయన అయ్యా మాకు నువ్వు కావలసిన మర్మాలు తండ్రి బయలుపరచండి ప్రభువా ఒట్టి కొండల వల్ల నాయన నీ సన్నదిలో ఉండి ఉన్న మేము ప్రభా నాయన నీ మాటల ద్వారా తండ్రి నిండి కొండల వల్లే మమ్మల్ని నింపండి ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి తండ్రి ఈ వాక్యమే నాయన మాకు ఆకలి తీరును దాహము తీరును అన్న ప్రభా నన్ను నమ్మిన వారు ప్రభా ఏ ఆకలి ఉండదు ఏ దాహం ఉండదు ఏ దెబ్బకి కొనరని ప్రభా సెలవిచ్చావు తండ్రి అయ్యటి రీతిగా ప్రభా నాయన మా మధ్యలోకి వచ్చిన నాయన దైవదాసులు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి సంఘాన్ని నాయన పేరు పేర్లెట్టినైనా మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు మాకు దయచేయండి నూతన కార్యాలు సూచక కార్యాలు గొప్ప కార్యాలు ఎంత కార్యాలు సోర కార్యాలు నాయన ఎన్నో కానీ నాయన చేయగల దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ఆయన ముందున్న సమయంలో బాలారాధనలు అయితే మీ వాక్య భాగములు అయితే తండ్రి మీరే ఉండి మాట్లాడి మయం తెచ్చుకోమని మా అందరితో మాట్లాడి మయం తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రశస్తమైన సమయానికి వచ్చి ఉన్నా చాలా కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి. ఒక పక్క బాల కార్యక్రమం ఉంది, ఆరాధనలో ముందుకు సాగాలి. దైవజనులు మన మధ్యలో ఉన్నారు వాక్యాన్ని అందించడానికి, వారికి కూడా మనం సమయం ఇవ్వాలి. వారిని చప్పట్లు కొట్టి ప్రేమతో వారిని ఆహ్వానించదా. ఒక చిన్న యొక్క మాటలను బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. వారు ముందుకు వస్తుండగా చప్పట్లు కొట్టి వారిని మనం ఆహ్వానించదా. దైవజనులు విజయనంద్ గారు, విజయరాజు గారు.
కొట్టాలి, మర్చిపోతాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి మాటల్లో ఒక మాట చదివి నేను మళ్ళీ సమయాన్ని గ్రీటింగ్స్ కొరకు ఇస్తాను. 21వ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాడు అని చెప్పిన. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చాలండి. ఈ నూతనమైన సంవత్సరములో అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో నాతో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవే. ఇవి నమ్మకానికి నిజానికి సాదృశ్యంగా ఉన్నాయి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఈ మాటలు మనము ఏంటనేది తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో నాగేంద్ర వచ్చి క్లుప్తంగా గ్రీటింగ్స్ తెలియజేస్తారు ఒక 5 నిమిషాలు. తర్వాత మనం దైవజనుల వాక్యం అందిస్తాం. దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి ముందుగా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ కొత్త సంవత్సరంలో 2 సార్లు, ఇది 3వ సారి దేవుని మందిరంలో మనము అందరం చేరుకున్నాం. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు మనలో అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి. అవి దేవునికి అయిష్టంలో అవి తీసుకోవాలని చెప్పాను. ఆ తర్వాత మీకు కొత్త సంవత్సరం రోజున కొన్ని మాటలు చెప్పాను. దేవుని చిత్తం తెలుసుకొని మన మనసులో మనము మార్చుకోవాలి. అలాగే అక్రమమైన జీవితం నుంచి మనము విడుదల పొందాలి. దేవుడు కొరకు మనము ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకొని మనము సమాజాన్ని దేవునికి పరిచయం చేయాలనేది క్లుప్తంగా చూసుకున్నాం. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంన కొన్ని మాటలు, 2 మాటలు మాత్రమే నేను మీకు చెప్పదలుచుకుంటూ ఉన్నాను. ఒకటోది, మనము ఎవరితో జత పనివారం. రెండోది ఏంటంటే మన పూర్వపు స్థితి నుంచి మనం ఎలా మారుతాం అనేది 2 మాటలు చూసుకుందాం ప్రియులారా. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని మనం సొంత రక్షకునిగా అంగీకరించి మనము బాప్తిస్మం తీసుకొని దేవునిలో బ్రతుకుతూ ఉన్నాము. దేవుని దగ్గర నుంచి నేను ఉన్నాను. ఆయన దగ్గరకు మనం వచ్చిన ప్రతి ఒక్కరము మనం ఏం చేయాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయండి, మొబైల్ ప్రక్కన పెట్టేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే మొబైల్లో మనము చూస్తుంటే అది అలవాటు అవుద్ది. బైబిల్ ఉన్నది అనుకోండి, సేవకులు చెప్పిన వాక్యాన్ని కింద మీద మనము చూడగలం. దేవుని చిత్తమైతే కొంతమందికి ఈ పండగలో బైబిల్ తెద్దామని అనుకుంటున్నాను. అది దేవుని కృప. అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 చదువుకుందాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. వీళ్ళారు ఇక్కడ చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీరు ఏమని చెప్తా ఉన్నారు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనం చాలా మంది దగ్గర చాలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడేది సాత్వికము దీన మనస్సు గలవారి యొద్దకు పరిగెట్టమని చెప్తా ఉన్నాడు. ఆ సాత్వికము దీన మనస్సు మనకి ఎప్పుడు అనుగ్రహించబడుతుందండి? ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది దేవునిలో నిలకడగా ఉంటావో నీలో సాత్వికం కనబడుతుంది. ఇతరుల మనుషుల్ని ప్రేమించగలుగుతావు, నీలో దీనత్వం కలుగుతుంది, ఇతరుల్ని మనము క్షమించగలుగుతాం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన క్రాడి కింద మనం ఉంటే మనము నాటే ప్రతి మొక్క మంచి ఫలాలను ఇస్తుంది. ప్రియులారా, ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈరోజు ఈ మందిరానికి వస్తున్నావు, ఈరోజు ఈ మందిరంలో నువ్వు ఆరాధిస్తున్నావు,
రేపు ఉంటావు, రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది క్షణం మన చేతిలో లేదు. మన జాయు అలాంటిదండి, అడవి గడ్డి పువ్వు లాంటిది. ఏ క్షణం ఉంటుందో ఏ క్షణం వాడిపోద్దో తెలియనటువంటి జీవితాలు మనవి. అటువంటిది నువ్వు బ్రతికిన కొద్ది దినములైనా ఈరోజు దేవుడు మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదిగో నాగేంద్ర, పలానా సంవత్సరం బ్రతకాలి, రత్నబాబు లేకపోతే ఇలా సొలోమి, ఇలా కొంతమందికి కొంత ఆయుష్ కాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఉన్న ఆయుష్ కాలంలోనే నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకాలని, ఆ ఉన్న ఆయుష్ కాలంలోనే దేవునికి నువ్వు పేరు తీసుకొని వచ్చి అన్యజనుల మధ్యన మనం అల్లరి చేయకుండా దేవునికి ఘనతగా జీవించాలని. అయితే ఈ కొత్త సంవత్సరం మనం నేర్చుకోవాల్సిన విషయం అదే. ఎందుకంటే దేవుడు మన అందరితో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేసిన పాపము గురించి, నువ్వు చేసిన మోసము గురించి, నువ్వు చేసిన అక్రమమైన జీవితం గురించి దేవుడు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా చాలాసార్లు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఇదిగో ఇలా జీవిస్తా ఉన్నావు, మనసు మార్చుకో, ఇలా బ్రతుకుతా ఉన్నావు, నీ జీవితాన్ని చక్కదిద్దుకో అని హెచ్చరిస్తుండేటప్పుడు మనం ఎలా ఉంటామండి? పెడచెవిని పెట్టిన వారుగా ఉంటాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే మంచి ఫలాలు ఫలిస్తాడో వాడు బట్టి అనేక మంది మారుతారు ప్రియులారా. సపోజ్ ఉదాహరణగా మన చర్చి ఆవరణలో ఒక చెట్టు ఉందనుకోండి, అది మామిడి చెట్టు అవ్వచ్చు, జామ చెట్టు అవ్వచ్చు, ఏదో రకరకాల పళ్ళు కాస్తుంది ఆ చెట్టు. దాన్ని అనేకమైన పక్షులు వచ్చి తింటాయి. తినేటప్పుడు ఆ పక్షులు ఏం చెప్తారో తెలుసా? పలానా దగ్గరికి వెళ్తే మంచి ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు నాకు బాగున్నాయి, మీరు రండి. అక్కడ కాపరు ఉన్నా సరే వచ్చేసరికి లేట్ అవుద్ది, మనం తిందామని ఆశపడతాయి అవి. ఎందుకంటే అవి ఎందుకు అక్కడ తినడానికి ఆశపడతాయి అంటే అక్కడ మంచి ఫలాలు ఫలించాయి. అదే ఆ ఫలాలు బాగోలేవు అనుకోండి, ఒక్క పక్షి కూడా అక్కడ చేరదు. అలాగే ప్రియులరా, మనం సంఘంలో జీవిస్తున్న మన యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే, అదిగో ఆ సంఘానికి వెళ్తున్న ఒక ఆత్మీయుడు ఉన్నాడు, వాడి బ్రతుకు బాగుంది, వాడు చక్కగా నడుస్తున్నాడు, వాడి ప్రవర్తన బాగుంది, అయ్యా వాడు చెప్పిన మాటలు వినసొంపుగా ఉన్నాయి అని మనము ఇతరుల దగ్గర సాక్ష్యం కలిగి జీవించాలి ప్రియులరా. కొంతమంది నోరిపితేనే వాడి మాటలు కూడా వెళ్ళలేం, బూతులు వస్తాయి. అంటే ఆ రీతిగా మనం జీవించకూడదు. వాక్యం సెలవిస్తూ ఉంది, సాత్వికము దీన మనస్సు గలవారుగా మనము బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, అలా బ్రతకాలంటే ఆ కాడి సులువుగాను భారముగా తేలికగాను ఉంటుందంట మనం దేవుల్లో ఉంటే. ఎప్పుడంటే నీవు రక్షణ మారు మనస్సు పొందుకున్నప్పుడు ప్రియులారా. ఒకవేళ నీకు రక్షణ మారు మనసు లేక బాప్తిస్మం తీసుకున్న భ్రమలో బ్రతికితే ఈ 2025 వరకు అలా బ్రతికి జీవించావు. ఈ 2025 గతించిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో నీకు ఒక ఆశ కావాలి, నేను చిగురు పెట్టాలి, నాలో నుంచి మంచి ఫలాలు రావాలి, నా కుటుంబం నుంచి అనేకమైన ఫలాలు పుట్టాలి, వాటిని అందరూ అనుభవించాలని నువ్వు ఆశపడాలి. ఆ విధంగా ఎవరైతే ఆశపడతారో అప్పుడు వారు దేవునితో జతపని వారుగా మారుతారు ప్రియులారా. ఎందుకంటే ఒకవేళ నువ్వు దేవునితో జతపని వాడు కాకపోతే, నీ యొక్క హృదయం ఖాళీగా ఉంటే అపవాదైన సాతాను నీలో ప్రవేశిస్తాడు, నీకు ధ్యాసం కలుగు చేస్తాడు, నీ యొక్క ఆలోచనలు మారుస్తాడు, నీ యొక్క లోహపు బుద్ధిని కలుగు చేస్తాడు. కలుగు చేసి నిన్ను వాడి ఇష్టానుసారంగా వాడుకోవటం మొదలు పెడతాడు. అప్పుడు నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు, ఈ సంఘానికి వచ్చి ఎన్నో పాటలు పాడుతున్నానని భ్రమలో ఉంటావు. ఎందుకంటే ఈ యొక్క అపవాది చేతిలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, ఇక్కడ ఏమని ఉందండి, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఒకవేళ నువ్వు దేవుని కాడి ఎత్తుకుంటే నిన్ను బట్టి అనేకమైన ఫలిస్తాయి. ఒకవేళ దేవుని కాడి నువ్వు ఎత్తుకోపోతే నీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రార్థన చేయమంటే చేస్తావు, బాగా ప్రార్థన చేస్తావు, కానీ ఆ యొక్క ప్రార్థన అయిపోయిన తర్వాత నీ జీవితం మరలా పాపపు జీవితంలో పడిపోద్ది. ఒకవేళ నువ్వు బాగా ఇక్కడ పాటలు పాడుతావు, కానీ ఆ పాటలు పాడినంతసేపే దేవుని మహిమపరుస్తావు, తర్వాత ఈ యొక్క లోకాశలకి లొంగిపోయి జీవిస్తావు ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలంటే, మనను గురించి వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు కాదు అని చెప్పే రీతిగా మనము జీవించుకోవాలి. ఒక క్రైస్తవుడు మాదిరికరంగా ఉండాలి, యేసు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మనల గురించి, మన కుటుంబాల గురించి ఇతరులకి సాక్ష్యం రీతిగా మనము బ్రతకడం నేర్చుకోవాలి ప్రియులారా. కనుక మనము కాడి ఎత్తుకొని మనము దేవుని సన్నిధిలో ఉండాలి. సంఘంకి వచ్చిన వారు అందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మందిరానికి వచ్చేవారు వెంటనే మనం ఏం చేయాలి, అయ్యా దేవుని మందిరం, ఇక్కడ దేవుని ఆత్మ ఉంది, ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నాడు, నా లోహపు చూపులు కానీ, నా యొక్క ఆలోచనలు కానీ, నా ప్రవర్తన కానీ నేను ఒకవేళ దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నానేమని తన్ను తాను సరి చేసుకుని రావాలి ప్రియులారా ఈ మందిరానికి. అలా ఎవరైతే వస్తారో వారి కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాయని ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండోది ఏంటంటే పూర్వస్థితి. ఒకసారి మనం చూసుకుందాం. విలాప వాక్యాలు 687 పేజీ. విలాప వాక్యాలు 5వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము,
మా పూర్వపు స్థితి మరలా మాకు దయచేయము. ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎంతవరకు మనం ఏం చేసుకున్నాం? దేవుని అనుగ్రహం కావాలని, దేవుడు కావాలని మనము ఆలోచించాం. ఎందుకంటే మనం ఎవరితో జతగా ఉన్నామో చెప్తా ఉన్నాం. కానీ ఇక్కడ చెప్తున్నట్టు మాట అక్కడ సంతోషించాలి. దేవుని యందు నీ జీవితము, దేవుని యందు నీ కుటుంబం సంతోషించాలి. ఇక్కడికి వచ్చేసరికి యాత్వాల ప్రియుల ప్రతి ఒక్కరు, ఎందుకంటే నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో, నీ భక్తి ఏ విధంగా ఉందో, నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో, నీ యొక్క నడవడిక ఏ విధంగా ఉందో దేవుని సన్నిధిలో విలపించాలి. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, యెహోవా నీవు మమ్ము నీ తొట్టు త్రిప్పునియర్లా మేము తిరుగుదాం. యేసుక్రీస్తు ప్రభువారు మనము బ్రతిమాలితే, మనం ఆయన కోరుకుంటే మన బ్రతుకులు మార్చడానికి, ఆయన మార్చడానికి సమర్థుడని మనం నమ్మాలి. ఎందుకంటే నీవు త్రిప్పితే మేము ఖచ్చితంగా తిరుగుతామయ్యా. మా మొదటి పరిస్థితి అక్కడ చెప్తా ఉన్నాడు, మా పూర్వ పరిస్థితి మరలా మాకు దయచేయం. ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చిన నీవు మొదట్లో ఎలా ఉండేవాడివి? పాటలు పాడాలని ఆసక్తి, అందరికంటే ముందెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోవాలని ఆసక్తి ఉండేది నీకు. అయ్యో వాక్యం చెప్పగానే నేను ముందుగా చదవాలి, అందరికంటే బాగా ప్రార్థన చేయాలి, ఒక్క క్షణం దేవునితో గడపాలి అనే పరిస్థితి మనకు ఉంది. కానీ ఇప్పుడు ఆ స్థితిలో జీవిస్తూ ఉన్నామా? పూర్వ పరిస్థితి ఎలా ఉంది, కడపటి పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2025లో ఒకవేళ ఇంతవరకు నువ్వు అలా జీవించావేమో, ఒకవేళ దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నానని భ్రమలో బ్రతికావేమో ప్రియులారా, ఈ 2026లో మనం ఎలా ఉండాలి? మన పూర్వ పరిస్థితిని విడిచిపెట్టి కడపటి పరిస్థితి మరీ ఎక్కువగా ఉండాలంట. ఒకప్పుడు నువ్వు ఆరాధనకి సమయానికి వచ్చేవాడు, ఇంకా ముందొచ్చి కూర్చోవడానికి అలవాటు చేసుకోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు, ఏ పాట ద్వారా నాతో మాట్లాడుతాడు. పాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. మనం పాడేస్తున్నామో అంటే సరిపోదు, ఆ పాటని గ్రహించుకున్న వాడికి నిజమైన అర్థం తెలుస్తుంది. అప్పుడు ఆడు దేవుని సన్నిధిలో వాళ్ళు పాడే పాటను కాదు, వాడితో పాటు నువ్వు పాడితే ఆ పాటలో ఉన్న భావాన్ని నువ్వు గ్రహించుకోగలవు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. సేవకులతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, బోధకులతో మాట్లాడతాడు, ప్రక్కన ఉన్న సంఘస్థుడితో ఎందుకు ఇలా జీవిస్తున్నావు అలా మాట్లాడగానే ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా నీ బ్రతుకు మార్చుకోలేదేమో. అయితే ఈ 2026లో మనము ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే నీవు మొదట్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నట్లుగా సంఘంలో ఉండేవాడు, కానీ ఇప్పుడు నీ జీవితం ఏమైపోతా ఉంది. చాలా మంది మన ఒక్కొక్క ఆదివారం అయితే ఆ చర్చి మొత్తం ఫుల్ అయిపోతుంది, ఒక్కొక్క ఆదివారము ఎవరూ కనిపించరు. కారణం ఏంటంటే మళ్ళీ ఆసక్తి లేదు, దేవుడంటే ఇష్టం లేదు, దేవుడంటే భయం లేదు. ఎందుకంటే ఏదో దేవుడే కదా, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటా. నీకు నిజమే, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వాడి దగ్గర ఉంటానన్నారు. కానీ దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటాడు ప్రియులారా. అందరితో కలిసి సహవాసం చేయటం వల్ల నీ బుద్ధి మారుతుంది, అందరితో కలిసి సహవాసం చేయటం వల్ల నీ బ్రతుకు మారుతుంది. ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా నువ్వు తిరగాలో, ఈ సమాజంలో ఎలా నువ్వు అభివృద్ధి పొందాలో ప్రతి ఒక్క మాటని దేవుడు వివరిస్తాడు. ఒక్కసారి వివరించకపోవచ్చు, దానికి టైం పడుతుంది. కానీ ఏదో ఒక రోజున ఆ పాపంలో పడిపోతున్న నిన్ను రక్షించడానికి యేసయ్య పట్టుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ ఆ పాపానికి ఇష్టపడి జీవిస్తే ఈ ఉదయకాల సమయం నుంచి మన బ్రతుకులు, మన మనసులు మనం మార్చుకుందాం. అందుకే ప్రకటన గ్రంథము ఒకసారి 21వ అధ్యాయము 19 చూసుకుందాం. చివరిలో ఆఖరిలో 200 ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19 ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19 చూసుకుందాం. 229 పేజీ కొత్త నిబంధనలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎలా తిరుగుతా ఉన్నావో, సంఘంలో ఒక మంచి ప్రార్థన పరురాలుగా కనిపిస్తా ఉన్నావు, కానీ నువ్వు బయట ఎలా తిరుగుతున్నావో కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. ఒకవేళ సంఘంలో నువ్వు ఎంతో భక్తిపరుడుగా పాటలు పాడుతూ ఉన్నావు, కానీ నీ బయటికి వెళ్ళిన తర్వాత నీ జీవితం ఎలా జీవిస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్తున్నట్టు మాట అదే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను. నువ్వు ఒకవేళ సంఘంలో వాక్యం చెప్పేవాడు నేను అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, అనేక మందికి బోధ కలిగించేవాడు అవ్వచ్చు, కానీ నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. చెప్పడంలో సబబు అయిపోదు. మన బ్రతుకులు నేను మిమ్మల్ని మార్చడానికి ఇష్టపడాలి. ఒకవేళ నేను మీకు వాక్యం చెప్పాలంటే నేను బైబిల్ చదివితే కదా నాకు తెలుస్తుంది. నేను బైబిల్ తెరిచి దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటేనే కదా నేను మీకు నా సేవకులైనా చెప్పగలరు. ప్రియులారా, ఈరోజు బయట నువ్వు ఒక మాట చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు బైబిల్ లేదు. దాదాపు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిపోతుంది చర్చికి వచ్చి ప్రతి ఒక్కరు. కానీ ఎవరైనా ఒకసారైనా బైబిల్ పూర్తి చేశారా? రోజుకు 3 అధ్యాయాలు చదివితే బైబిల్ సంవత్సరంలో పూర్తి అయిపోతుంది. ఇంకా 72 అధ్యాయాలు ఇంకా మిగిలిపోతాయంట చదివితే. అదే రోజుకు 6 చదివితే 6 నెలల్లో పూర్తి అయిపోతుంది. కానీ సమయాలను బట్టి, సందర్భాలను బట్టి మనం కనీసం 3 అధ్యాయాలను చదవడానికి ఉదయం లేవగానే దేవునికి నీ కంఠస్వరము వినిపించాలి. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు, కీర్తనలు ఏమని చెప్తా ఉన్నాడు, యెహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినబడిస్తానని చెప్తా ఉన్నాడు. అదే కోరిక ఈ 2025లో మీరు పెట్టుకోండి.
ఉదయంలో లేవగానే పడకల మీద నుంచి మొబైల్ చూస్తాం, సెల్ చూస్తాం అనేది కాకుండా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. నీ మనసులోనైనా నీ బ్రతుకులో నువ్వు చేసిన పనిలో కూడా ప్రార్థన చేసేవారు లేరా? ఉన్నారు. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఏమైనా ఉందండి, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఒకవేళ నువ్వు నీతిగా జీవిస్తే, అయ్యా నా కుమారుడు ఒకప్పుడు అలా జీవించాడే, ఇదిగో ఇప్పుడు నాలో భక్తిపరుడుగా మారుతూ ఉన్నాడు. ఒకప్పుడు పాపంలో ఉండేవాడు, ఇప్పుడు పరిశుద్ధతని కోరుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు అదిగో ఆ పాపానికి ఇష్టపడిన వాడు ఇప్పుడు పాపాన్ని చూసి పారిపోతా ఉన్నాడు. ఆ రోజు యాకోబు ఏం చేశాడు? పారిపోయాడు. యోసేపు ఏం చేశాడండి? పాపాన్ని చూసి పారిపోయాడు. ఎవ్వరూ లేరు దగ్గర కూడా, కనీసం చూడటానికి కూడా కన్ను కప్పి దాటవేయటానికి కూడా ఎవరు లేరు ప్రియులారా. కానీ ఎవ్వరు చూడకపోయినా నాకు దొరికింది అవకాశం అని అనుకోలేదు. కానీ అక్కడి నుంచి ఏం చేయబడు, ఈ భూలోకంలో ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ పైన నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను నడిచిన నడక, నేను తిరిగే తిరుగు, నేను ఆడే మాట, నేను ఎక్కడికి వెళ్తున్నానో ప్రతిదీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నా దేవునికి నేను ఇట్టి విరోధంగా ఏ పాపము చేయను అన్నాడు. అదే హృదయం, అదే సంకల్పం మనందరికీ కలగాలి ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో అలా ఎవరికైతే కలుగుతుందో దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఆఖరికి ఒక మాట చదువుకుందాం. హగ్గయి గ్రంథము 776 పేజీ, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుందాం. హగ్గయి గ్రంథము 776 పేజీ. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపని అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు ఈ స్థలమందు, ఈ పరిశుద్ధ స్థలములో దేవుడు తన మహిమను ఉంచుతా ఉన్నాడు. ఒకవేళ 2025 సంవత్సరంలో మన పాపమును బట్టి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరు ద్వేషమును బట్టి, ఆ యొక్క ఆలోచనలు బట్టి ఒకవేళ మహిమ పొందలేకపోయామేమో, ఇంకా కష్టాల్లో జీవిస్తూ ఉన్నామేమో. ప్రియులారా, యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షణగా అంగీకరించుకొని వారి బ్రతుకులు నిజంగా మార్చుకోవాలని ఆశపడతారో వారి జీవితాల్లోనే కష్టాలు మొదలవుతాయి, వారి జీవితాల్లోనే అనేకమైన వ్యాధులు మొదలవుతాయి. కానీ అంతం వరకు సహించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. మనము చివరి వరకు దేవుని పట్టుకొని నిలబడాలి. చివరి వరకు దేవుడు ఆ యొక్క భక్తిని కాపాడుకుంటూ బ్రతకడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు ఆ యొక్క పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నీ సాక్ష్యమును నేను వింటిని. మన కొరకు అందరూ సాక్ష్యం వినాలి ప్రియులారా. ఇదిగో పలానా ఆమె భక్తి పరురాలు, ఆ పలానా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని యందు విశ్వాసంతో జీవిస్తూ ఉంది. పలానా వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత వాడు బ్రతుకు మారిపోయింది, తాగుబోతు నుంచి విడుదల పొందాడు, ఇదిగో వ్యసనాల నుంచి వాడు యొక్క జీవితాన్ని మార్చుకున్నాడని ప్రతి ఒక్కరి దగ్గర మనము సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ప్రియులారా. కనుక మనము ఈరోజు ఈ ఆత్మీయతలో మనము వడ్డీలతో జీవించాలి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. జనులు ముందు ఉన్నారండి. సమయం చాలా స్పీడ్లో ఉంది. నేను అందుగురిండే కొద్దిగా క్లుప్తంగా వెళ్తే మంచిది అనుకున్నాను. దేవుని సన్నిధిలో మనం నిలబడిన తర్వాత దేవుని సన్నిధిలో సమయం కనిపించదు. ఆయనే కాదు, నేనున్నా అంతే అదే పరిస్థితిలో. 5 అనుకుంటాం కానీ 10 నిమిషాలకు వెళ్ళిపోద్ది. 10 నిమిషాలు అనేది 1 గంటలకు వెళ్ళిపోద్ది. మీరు అనుకుంటారు, తిట్టుకుంటారు, మీరు ఏంటి అలాగా ఇలాగాని అంటారు. ఏటి చేస్తాం? దేవునికి స్తోత్రం. మరి చాలా మంచి విషయాలు. దేవుని ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది. దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని మందిరంలో దేవుని శక్తి, అభిషేకము, దీవెనలు ఉన్నాయి దేవుని మందిరంలో. నా మందిరంలో పిచ్చుకలకు నివాస స్థలములు ఉన్నాయి, వానుకోవులకు గూటి స్థలములు ఉన్నాయి. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, బహుశ్రేష్ఠులు కారా. కనుక ఈ మాటలు బట్టి మన మధ్యలో యేసుపాదం గారు మనకి మరి ఎంతో కాలం నుండి మందిరం ఈ విధంగా ఉండడానికి, ఈ పరిచర్య ఇలా జరగడానికి, మరి ఆయనైతే అనారోగ్య పరిస్థితుల వల్ల రాలేకపోయినప్పటికీ ఆయనకి సమయం ఉన్నప్పుడు, మీకు తెలియని సమయంలో ఆయన ఇక్కడికి వచ్చి చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి మీరేం తింటారన్నప్పుడు ఆయన అన్నాడు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, నేనేం తింటానని మీరు నన్ను అడగక్కర్లేదు. ఆయన రాలేదని మీరు అనుకుంటారు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో అనేది మాకు తెలుసు. కనుక నేను మొన్ననే అన్నాను, అయ్యా జనవరిలో అందరూ కూడా వస్తూ వెళ్తూ అన్నారు, నెలటప్పుడైనా సరే కనిపించి వెళ్ళాలి కదా అనేసి నేను అన్నాను. అంటప్పుడు మన మధ్యలోనికి ఈరోజు రావడం చాలా సంతోషం. ఈ సమయంలో ప్రార్థనలు నడిపిస్తారు. యేసుపాదం గారు ప్రార్థన చేస్తారు.
హల్లెలూయా. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. అంటే అందరూ దేవుడు బిడ్డలమే, అందరూ కూడా మీ అమ్మ అలాగే కాసింది, మా అమ్మ కాసింది, దేవుడు అలాగే పెట్టాడు. దేవుడు ఎలా పుట్టాడో మీకు తెలుసు, మొన్నే చూశారండి, చూసుకుంటారు మీరు ఎలా పుట్టాడో ఎలాగలేదని అందరికీ అనుభవమే. అది చిన్న సాక్షి చెప్తాను మీకు. పండుగ రోజున నేను ఇక్కడికి వచ్చాను, 6 గంటలకి కొవ్వొత్తి ముట్టించేసాను. బాగా గుర్తు తెచ్చుకోండి, ఏడు జరిగిందని నా ఇంటికి మీకు చెప్తాను. అక్కడి నుండి ఇక్కడ ఇద్దరే ఉన్నారు అమ్మాయిలు, ఎవరు వంట అవుతుంది.